హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి మీరు జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. మీకు మంచి సాలరీస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఏజ్ కూడా చూడండి, మినిమం 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అండ్ మనకి క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏమీ లేదు. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ, అటవీ శాఖకి సంబంధించి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. 45 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి పొజిషన్స్కి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే మనము ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 18th ఏప్రిల్ రీసెంట్లీగానే స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ చూడండి, మనకి May 2 వరకు అయితే టైం ఉంది. సో ఈ డేట్ లోపు అయితే మనము ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ నోటిఫికేషన్, ఏప్రిల్ మంత్కి సంబంధించింది. సో మీకు ఇదే వీడియో ఎండింగ్లో మీకు ఏ విధంగా అప్లై చేయాలి, క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీరు అప్లికేషన్ ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే, అప్లై చేసిన క్యాండిడేట్స్ని మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో మీ యొక్క అప్లికేషన్ని బేస్ చేసుకొని మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఆ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే అభ్యర్థుల్ని డైరెక్ట్గా 50 మార్కులకి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. డైరెక్ట్గా మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ విల్ బి బేస్డ్ ఆన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. సో మీకు కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఇంటి నుంచే చక్కగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సినటువంటి పని కూడా లేదు. చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. సో ఫీజు అయితే ఉంది. అప్లికేషన్ ప్రాసెసింగ్కి సంబంధించి ఫీజు వచ్చేసి ఎవరు ఎంత పే చేయాలి అంటే, జనరల్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళు మాత్రమే 500 పే చేయాలి. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మాత్రం కేవలం 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాలి. ఏ విధంగా అంటే మన ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్ బ్యాంకింగ్కి సంబంధించి కానీ మీరు నెఫ్ట్ రూపంలో ఏదైనా మీరు డైరెక్ట్గా ఫీ అనేది మీరు పే చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఫీ పేమెంట్ చేయడానికి సంబంధించి కూడా ఈ యొక్క సంస్థకి సంబంధించి డైరెక్ట్గా ఇక్కడ స్కానర్ కూడా ఇచ్చారు, ఆ యొక్క అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. వాటి త్రూగా మీరు ఫీ అనేది పే చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీరు ఏదైతే ఫీ అనేది పే చేస్తారో ఆ ఫీ రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్ అప్లై చేసినప్పుడు మీకు యూజ్ అవుతుంది. అది కూడా చెప్తాను ఏ విధంగా చేయాలనేది. అయితే నోటిఫికేషన్ ద్వారా ఏమేమి జాబ్స్ని భర్తీ చేస్తున్నారు, చాలా రకాల పొజిషన్స్ ఉన్నాయి. సో మీకు 1 by 1 క్లియర్గా చెప్తాను, మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 13కి సంబంధించి ఫీల్డ్ వర్కర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి వచ్చేసి మీకు మంత్లీ సాలరీ 24,000 ప్లస్ హెచ్ఆర్ఏ అంటే మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే, సిస్టంలో మీకు వర్క్ ఉంటుంది, ఫైల్స్ని మెయింటైన్ చేయడము, అలాగే అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ రిలేటెడ్ వర్క్ అనేది ఇస్తారు. క్వాలిఫికేషన్ జస్ట్ మీరు ఏదైనా డిసిప్లిన్లో డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే అప్లై చేయొచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు. మనకి ఈ పోస్ట్కి అయితే 27,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది మీకు రావడం జరుగుతుంది. 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే
సైన్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సైన్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అంటే లైఫ్ సైన్సెస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫారెస్ట్రీ, జియో ఇన్ఫర్మేటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెరైన్ బయాలజీ, సైన్సెస్, జువాలజీ, ఎకాలజీ, వైల్డ్ లైఫ్ సైన్స్. సో ఈ యొక్క విభాగాల్లో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మనకి ఏముండాలి క్వాలిఫికేషన్స్ అంటే ఇక్కడ ఇంకా ఏమేమి పోస్టులు ఉన్నాయంటే ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అనేది ఎనీ సోషల్ సైన్సెస్కి సంబంధించి మీరు డిసిప్లిన్లో ఉంటే వాళ్ళు అప్లై చేయవచ్చు. ఇది మనకి సీరియల్ నెంబర్ 13కి సంబంధించింది. ఇంకా మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో దీనికి కూడా మనకి సేమ్ సాలరీ ఉంటుంది. కాకపోతే 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎవరైతే చదువుంటారో న్యాచురల్ సైన్సెస్లో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఇక్కడ దీనికి సంబంధించి సీరియల్ నెంబర్ ఇచ్చారు చూడండి, 12 సీరియల్ నెంబర్. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి ఇక్కడ 3 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఏంటి అంటే మాస్టర్స్ డిగ్రీ అనేది న్యాచురల్ సైన్సెస్లో చదివిన వాళ్ళు, లేదు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటే బీఆర్ బీటెక్ అనేది ఎవరైతే చేస్తున్నారో కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, రిమోట్ సెన్సింగ్ కానీ, జిఐఎస్, డేటా అనలిటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అండ్ డేటా సైన్స్ ఈ యొక్క విభాగాల్లో బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనేది కంప్యూటర్ సైన్స్ ఈ యొక్క విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే చేస్తుంటారో ఇంజనీరింగ్కి సంబంధించి అంటే ఎంటెక్, సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మనకి ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఎకాలజీ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి డాక్టరల్ డిగ్రీ అయితే అడిగారు. సో దీనికి సాలరీ వచ్చేసి చూడండి మనకి 77,000 ప్లస్ హెచ్ఆర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. 45 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 1. సో దీనికి కూడా మనకి క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ అనేది న్యాచురల్ సైన్సెస్లో చదివిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఇంకా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పేసి సో దీనికేమో 57,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ అనేది న్యాచురల్ సైన్సెస్లో చదివిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంట. సో ఈ విధంగా మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. బట్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో సో వాటికి మీరు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ అది చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఆన్లైన్ అప్లై చేసేసండి, అప్లై చేసి వదిలేసేయండి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు వాళ్ళు మెయిల్ చేస్తారు ఆన్లైన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని చెప్పేసి. సో మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా అప్లై పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఫస్ట్ సైన్ అప్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి అప్లై అయితే చేసేయండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరిగా అయితే షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.